హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. ఈ పాటికి తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, హైదరాబాద్ ఫ్లైట్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఎస్, జనవరి వస్తే హైదరాబాద్లో 2 థింగ్స్ కంపల్సరీ. ఒకటి చల్లటి క్లైమేట్, ఇంకొకటి నుమాయిష్ ఎగ్జిబిషన్. చాలా మంది నుమాయిష్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎస్, మేము కూడా అంతే. ఈ రోజు వీడియోలో షాపింగ్, ఫుడ్, బార్గైనింగ్ అన్నీ ఉంటాయి. మరి ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పర్ హెడ్ అండ్ క్యాష్ అండ్ యూపీఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ మనకి ఎంట్రీకి 4 కౌంటర్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ ఫస్ట్ కౌంటర్లోనే యూపీఐ స్కానింగ్ ఉంది. మీరు క్యాష్ క్యారీ చేయడం బెటర్, ఎందుకంటే అక్కడ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల పేమెంట్ కొంచెం డిలేస్ అవుతున్నాయి. ఇక్కడికి వస్తే ఏదో వాకింగ్ మ్యారథాన్కి వచ్చినట్టు ఉంటుంది. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తాయి. అదేంటో మనకు షాపింగ్ అయిపోయేంత వరకు ఆ నొప్పులు మనకు తెలియదు, అయిపోయాక తెలుస్తాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే జాన్ 1st స్టార్ట్ అయింది. Feb 15th వరకు ఉంటుంది. Feb 15th లాస్ట్ డేట్. టైమింగ్ వచ్చి ఈవినింగ్ 4 PM స్టార్ట్ అవుతుంది. వీక్ డేస్ అయితే 10:30 PM వరకు ఉంటుంది. వీకెండ్స్ అయితే 11 PM వరకు ఉంటుంది. ట్రెడిషనల్ వేర్లో డ్రెస్ మెటీరియల్స్, రెడీమేడ్ సల్వార్ సూట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఏది తీసుకోవాలో తెలియక మనకి మెంటలు ఎక్కిపోతుంది. లక్నవీ ప్రింట్ డ్రెస్సెస్లో అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. నెట్, ఆర్గాన్జాస్, చందేరి, కాటన్, మల్మల్ కాటన్, ఇంకా చాలా చాలా నోర్లు తిరగని పేర్లు కూడా చెప్తున్నారు ఏంటో. అవన్నీ మీరు ఇక్కడికి వచ్చి చూస్తేనే అర్థమవుతాయి. నైట్ వేర్ అయితే ఈసారి మాకు పర్సనల్గా చాలా చాలా నచ్చాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో, మంచి డీసెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ 500 to 600 ఆ రేంజ్లోనే చెప్తున్నారు. నైట్ వేర్ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ పాపం ఆ అంకుల్కి ఏమో తెలుగు రాదు, మాకేమో హిందీ రాదు. చేసావు చెప్పాడు, లేదు ఖచ్చితంగా నాకు 600కే ఇవ్వాల్సిందే అని బేరం ఆడి మరీ తీసేసుకున్నాను. ఈ టాప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఆ కలెక్షన్, కలర్స్ అండ్ అసలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఈ టాప్స్ అన్నీ కూడా రేంజ్ వచ్చేసి 600, 700, 800 అట్లా ఉన్నాయి. అంతే, ఏదైనా 1000 బిలోలోనే ఉన్నాయి. జర్నీస్లో కానీ ట్రిప్స్లో కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి కూడా. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి స్టాల్స్ అన్నీ కూడా ఫుల్గా పెట్టలేదు, ఇప్పుడే సెట్ చేస్తున్నారు. అండ్ ఈ స్వెటర్స్ వచ్చేసి ఎంత క్యూట్గా ఉన్నాయో అండ్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అసలు వీటి ప్రైస్ వచ్చేసి కూడా ఎనీ పీస్ 600. చాలా క్యూట్గా అనిపించాయి. ఈ వింటర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అసలు బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అసలు కలర్స్ అయితే నాకు చాలా చాలా నచ్చినాయి. చాలా పేస్టల్ కలర్స్ ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బ్యాగ్స్ కూడా. హ్యాండ్ బ్యాగ్స్లో చాలా బ్రాండ్స్ ఫస్ట్ కాపీస్ అండ్ సెకండ్ కాపీస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మెయిన్గా స్టడ్స్ యూజ్ చేసే వాళ్ళకైతే అసలు మంచి బంపర్ ఆఫరే. అసలు ఎంత కలెక్షన్ ఉందంటే ఏది పిక్ చేసినా 50 రూపీసే. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ప్రతి ఎగ్జిబిషన్లో ఏదో పౌడర్ తెచ్చి ఫ్రై చేసి ఇస్తారు కదా. సర్లే అలా వెళ్తూ తినేసి వెళ్దామని చూస్తే అది అలా రుద్దుతున్నాడు తప్ప ఏమీ ఫ్రై చేసి ఇవ్వట్లేదు. తర్వాత అర్థమైంది అది పౌడర్ గురించి కాదు, కటింగ్ ట్రే గురించి అని. నేను ఇంకా ఆ పౌడర్ లేదా వేపేసిస్తారు తినేసి వెళ్దాం అనుకుంటున్నాను. తినేసి వెళ్ళి ఈ స్వెట్ షర్ట్స్ అయితే ఇంకా బెస్ట్ డీల్. ఏది పిక్ చేసిన 200. అసలు కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. ఇంత తక్కువ రేంజ్ అయితే ఇంకెక్కడా దొరకదు ఖచ్చితంగా. మీరు మాత్రం ఈ బస్సులు మిస్ అవ్వద్దు.
ఇదైతే ప్లే జోన్. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. పిల్లలతో వస్తే అసలు పండగే పండగ వాళ్ళకి. నాకు ఆ హెలికాప్టర్ దెక్కాలనిపించింది కానీ నన్ను ఎక్కించుకొని అన్నారు అది ఓన్లీ పిల్లలకి అంట. అసలు స్టార్ట్ అయ్యి 2 days అయింది కానీ జనాలు అయితే చాలా మంది వచ్చేసారు అప్పుడే. మా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు వీకెండ్స్ మాత్రం వెళ్ళొద్దు, వెళ్తే వీక్ డేస్లో వెళ్ళండి. అది కూడా 4 o'clockకే మీరు అక్కడ ఉండేలాగా వెళ్తే మీరు ఈజీగా 7 to 8 కల్లా అన్ని కవర్ చేయొచ్చు, బయటకు వచ్చేసేయచ్చు. ఎందుకంటే 6:37కి ఇంకా రష్ పెరిగిపోతుంది అక్కడ. పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాం. ఇక్కడైతే డెడ్ ఎండ్కి వచ్చేసిన తర్వాత అసలు సూపర్ లైటింగ్స్ పెట్టారు. అసలు ఎంత బాగుందంటే అసలు మీరు కంపల్సరీ ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోండి, చాలా బాగా వస్తున్నాయి. ఇదంతా ఫుడ్ స్ట్రీట్ లాగా. పిస్తా హౌస్ ఉంది, మస్కటీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ పెద్ద ఫుడ్ స్టాల్ ఉంది. ఇంత తిరిగిన తర్వాత కడుపులో ఏదైనా పడకపోతే అస్సలు ఇంకా బండి ముందుకు వెళ్ళదు. అందుకనే మేము ఈ ఫుడ్ స్టాల్కి వచ్చేసి వేడిగా ఒక సమోసా చాట్ అండ్ చోలే భటూరా ఆర్డర్ ఇచ్చేసాం. ఏదో షో చేద్దాం అనుకుంటే చేయి కాలిపోయింది. అలా బొజ్జులో ఇవి పడేశాక బయటకు వచ్చాక చూస్తే అక్కడ కేఫ్ నీలోఫర్ ఉంది. మరి నీలోఫర్ కనిపించిన తర్వాత అక్కడ చాయ్ అండ్ బన్ మస్కా తినకుండా ఉండగలమా? చాలా మందికి నీలోఫర్ బన్ మస్కా గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు మాత్రం కంపల్సరీ అక్కడ ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటది, నోట్లో పెట్టుకుంటే అసలు అలా కరిగిపోతుంది. కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత మళ్ళీ మా షాపింగ్ స్టార్ట్ చేసాము. ఏదో అలా చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్, ఇయర్ రింగ్స్ అన్ని చూసి విడిబొట్టు కొంతసేపు తిన్నాము. అది బేరవాణం ఇది బేరవాణం. మేము అడిగిన డౌట్లకి అక్కడ ఉన్న అబ్బాయికి పిచ్చెక్కిపోయింది అంతే అసలు. మా తింగర్ చెల్లేమో అన్ని పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటుంది. ఆ షాప్ అతనేమో మేము అన్ని అలా ట్రై చేస్తుంటే వీళ్ళు అసలు కొన్ని బ్యాచేనా అని చెప్పి మమ్మల్ని చూశాడు. ఫైనల్ గా నుమాయిష్ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఏంటి వెళ్ళేటప్పుడు రిచ్గా క్యాబ్లో వెళ్ళి వచ్చేటప్పుడు ఆటోలో వస్తున్నాం అనుకున్నారా? బడ్జెట్ ఖాళీ అయిపోయింది అప్పటికే. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, మా వీడియోని లైక్ చేయండి, అండ్ మీరు ఎవరితో అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఓకే గైస్, బాయ్.